ఫైర్ అంటే ఏంటి? గట్టి గట్టిగా అరిసి చెప్పాలా, గన్ను తీసుకురావాలా, స్టిక్ పట్టుకోవాలా, వచ్చి కొట్టాలా, ఏం అవసరంలా. నవ్వుతా కూడా ఎపిసోడ్లో ఫైర్ చూపించవచ్చు. సో యాక్చువల్గా వచ్చిన టాక్ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో ఏముండదు, పెద్ద డల్గానే ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది అని వచ్చింది. కానీ బట్ ప్రోమోస్ వస్తే మాత్రం నాకైతే ఒక హోప్ వచ్చింది. అంటే నవ్వుతో మాట్లాడుతున్నా, మనం అడగాల్సిన పాయింట్, మనకున్న డౌట్లు ఉన్న పాయింట్స్, అక్కడ వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన పాయింట్స్ అవన్నీ పెట్టారేమో అనిపిస్తుంది. సో నాకైతే ఆ ప్రోమో మాత్రం నచ్చింది. మీలో ఎంతమందికి నాలాగే అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నాగమణికంటని బిగ్ బాస్ టీం కానీ నాగార్జున కానీ టార్గెట్ చేశారా? సో చూడంగానే ప్రోమో చూడంగానే అలా అనిపించింది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే సోనియా ఎలిమినేట్ అయ్యిందో లేదో చెప్పండి అయ్యా అంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇంకొక 2-3 గంటల్లో క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. కానీ ఇప్పటికి ఏం జరిగింది అన్నది మాత్రం చెప్తాను, ఏం జరుగుతుందని చెప్పి. సో వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి. హీరో జీరో అనే ఒక టాస్క్ జరిగింది ఈరోజు హౌస్లో. సాటర్డే ఎపిసోడ్లో జనరల్గా వీళ్ళు ఏం చేసినా సరే అది కొంచెం సిల్లీగా వెళ్ళిపోద్ది. కానీ ఈరోజు టాస్క్ మాత్రం హీరో జీరోది కొద్దిగా సీరియస్ మోడ్లోనే వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం అఫ్రెండ్గానే చెప్పాలని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను. ఒక్క నిమిషం నుండి ఎవరు కాల్ చేస్తున్నారు. అయ్యో, శనివారాలు కూడా వదలరు, నాకు డొప్పమైన ఉండట్లేదు. సో నబీల్ పృథ్వీని, సో ఫస్ట్ మణికంఠ సీతని హీరోగా చేశాడు. సో నాగార్జున గారు అంటారు నాకు కూడా తను హీరోనే అని చెప్పి. సో చీఫ్గా ఆడింది, చీఫ్గా సెలెక్ట్ అయ్యింది, సో చీఫ్గా చేస్తుంది, బాగా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తన అందరినీ టీంని కలుపుకొని పోతుంది. ఎవరికైనా టీంలో ఇష్యూలు ఉంటే ఆ ఇష్యూలు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎవరైనా కంఫర్ట్గా లేకపోతే వాళ్ళని క్వశ్చన్లు అడగద్దు, ఆ క్వశ్చన్లు అడగద్దు అని చెప్పి కంఫర్టబుల్గా చేస్తుంది. అలాగే తన సాయి శక్తుల కృషి చేసి టీంకి ఆల్మోస్ట్ రేషన్ అంతా తెచ్చింది. ఒక్క చికెన్ మాత్రం తేలాపోయింది, రైస్ ప్యాకెట్ ఒకటి మిస్ అయింది. బట్ చికెన్ నిఖిల్ అన్న తీసేది కాబట్టి ఇంకా అది మిస్ అయింది అనమాట. నెక్స్ట్ నబీల్ పృథ్వీని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. 3 hours ఫేస్ మీద చిరునవ్వు పోనీయకుండా ఎలా ఉన్నావయ్యా, యూ ఆర్ జస్ట్ బికమింగ్ మై డొపమైన్ అని చెప్పి. సో విష్ణుప్రియ ఏదైతే చెప్తున్నది, డొపమైన్ అంటే కొంతమందికి డౌట్ చెప్తున్నా, చాలామంది తెలిసి ఉంటుంది. అదొక హార్మోన్, ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. సో మనలో హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది డొపమైన్. ఆ హార్మోన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా డల్గా ఉన్నామంటే మనకి ఆ డొపమైన్ అనే హార్మోన్ కావాలి. ఆ హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళని ఎత్తుక్కోవటమో, ఆ ఫ్రూట్స్ తింటామో, ఆ ఫుడ్ తింటామో, ఆ మూవీ చూడటమో, ఆ ఫీల్ గుడ్. సో అదనమాట, అంతకుమించి చేయలేదు. సో దానికి విష్ణుప్రియ టైప్ నవ్వు అవుతుంది. అమ్మో, ఆ నవ్వు మాత్రం ఎంత ఇమిటేట్ చేసినా. మొన్న మా మమ్మీ వచ్చేసి నేను ఏదో ప్రాక్టీస్ చేస్తాను, ఏమైందిరా అని అడిగింది. ఏం లేదులే అని చెప్పి పంపించేసా. చాలామంది విష్ణుప్రియని బాగా ఇమిటేట్ చేస్తుందంటే నేను ఇంకొక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి నవ్వులు కూడా ఇమిటేట్ చేద్దాం అనుకున్నా. అది బెడిచుకుంటుంది, ఇంట్లో భయపడ్డారు దెబ్బకి. సో ఏంటి విష్ణు అంత నవ్వుతున్నావు అది అని చెప్పి సో తన డైలాగ్ పెట్టారు కాబట్టి అదనమాట. నెక్స్ట్ ఆటలో జీరో అవుతుంది ఎవరు అంటే, ఒకరికి హీరో పెట్టాలి, ఒకరికి జీరో పెట్టాలి. జీరో పెట్టాలంటే ఏం చేయాలంటే ముద్ర గుద్దాలన్నమాట. సో స్టాంప్ వేయాలి. సో స్టాంప్ వేయాల్సి వచ్చినప్పుడు మణికంఠ 9K గుద్దాడు. 200% రైట్ మణికంఠ అని చెప్పి. మేబీ గేమ్లో డల్ అయిపోయిందనో, మేబీ కన్ఫ్యూజ్డ్గా ఉందనో, మేబీ అటు ఇటు వెళ్ళట్లేదు, ఏం తెలియట్లేదు, ఎటు వెళ్ళాలని చెప్పానో, ఏదో మణికంఠ మాత్రం కరెక్ట్ పాయింట్ పెట్టుంటాడు. పాయింట్స్ మాత్రం మణికంఠ అసలు కామెంట్ చేసేదిలే, కరెక్ట్గా బుల్లెట్ పాయింట్లో ఉంటాయి. సో పెట్టుంటాడు. సో నాగార్జున 200% రైట్ మణికంఠ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటో మనకి ఎపిసోడ్లో తెలిసింది. నెక్స్ట్ నబీల్ మనీకి చేశాడు. ఏంటంటే సపోర్ట్ చేసిన వాళ్ళని బయటికి పంపించేద్దామని చూస్తుంటాడు సార్ అని చెప్పి. సో మణికంఠ తను వాళ్ళతో క్లోజ్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళు నామినేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటివరకు మనం చూసిన ప్యాటర్న్ అయితే. సో నబీల్ కూడా అది అబ్జర్వ్ చేసినట్టు నా ప్యాటర్న్ని. సో అందుకోసం అని చెప్పి అలా పెట్టినట్టున్నాడు. దాని తర్వాత ఆదిత్య ఓం గారు మనీని చేశారు. మీరు గమనిస్తే నైనిక మనీని చేసింది, సోనియా మనీని చేసింది, నెక్స్ట్ పృథ్వీని మనీ చేశాడు. సో 5-6 ఓట్లు దడ మనీకి పట్టాయి. ఇది ఈ ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ చేంజ్. అంటే వీళ్ళు బిగ్ బాస్ వేసుకున్న ప్లాన్స్కి ఈ పార్ట్ కొద్దిగా వాళ్ళ ప్లాన్కి రీథింక్ చేసుకునేటట్టు చేసింది. ఏంటన్నది చెప్తాను చూడండి. నెక్స్ట్ పృథ్వీ మనీ చేసినప్పుడు చాలా అబద్ధాలు చెప్తున్నాడు అనిపిస్తుంది సార్ అని. వీళ్ళ అబద్ధాలు ఏంటంటే, ముందు తను అది డ్రాప్ అవుట్ అయ్యాడు, తర్వాత నో అన్నాడు కదా. సో నో దానికోసం నాగార్జున గారు పట్టుకున్నారు అనమాట. నాగార్జున గారు అబద్ధం అంటే చాలా పెద్ద మాట అయ్యా, ఎందుకు అలా అన్నావు అయ్యి అని చెప్పి. నాగార్జున గారు వై ఆర్ యూ ఓవర్ థింకింగ్ అని చెప్పి. చాలా అంటే చాలా ఓవర్ థింక్ చేస్తున్నాడు. మీరు ఒప్పుకోపోయినా ఇది నిజం. అయిపోయిన టాస్క్ని కూడా, ఈ టాస్క్ ఎక్కడితో ముగిసిపోయింది అన్నా కూడా ఆ బ్యాండ్ విషయంలో చాలా, అంటే నేను మళ్ళీ అక్కడికి వెళ్తే ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ టాస్క్లో మళ్ళీ నేను రివైవ్ అవుతాను. నేను చెప్పిన వర్డే ఇది, ఓవర్ థింక్ అని. నేను చెప్పినప్పుడు మీరేమో అర్థం చేసుకోకుండా నాకేమీ ఎవరితో ఏమి ఇనిమిటీ ఉంటుంది. సో నాకైతే మాత్రం షో బాగుండాలి, షోలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళు బయటకు వచ్చి కూడా బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే నాకు షో ఇష్టం కాబట్టి అందులో అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను చెప్తే ఎవరైనా ఫెయిల్యూర్ అయితే నాకేం వస్తుంది. సో నేను చెప్పింది అది ఓవర్ థింక్ చేస్తున్నాడు. మనకేంటంటే మన ఫ్యాన్స్ గట్టి మనం ఒప్పుకోకపోయినా అది మాత్రం నిజం. సో ఎక్కువ వ్యాస్ట్గా కూడా థింక్ చేస్తున్నాడు. చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తన మైండ్లో రన్ అవుతా ఉన్నాయి. సో ఆ ఆలోచనలు తను కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంత ఓవర్ థింక్ చేస్తున్నాం అని చెప్పి వై ఆర్ యూ ఓవర్ థింకింగ్ అని అడిగితే,
నాకు అదే అర్థమై సావటం లేదు సార్ అన్నాడు. సో తనకు కూడా అదే ఆలోచిస్తుంది, ఎందుకు నేను ఇంత ఓవర్ థింక్ చేస్తున్నాను, ఎందుకు ఇన్ని తనకు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సోనియాకి. చాలా చాలా ఆలోచనలు చాలా వ్యాస్ట్గా చాలా స్పీడ్గా ఎక్కువగా వస్తున్నాయి అయ్యి అని చెప్పి తనకి కొంచెం బాగా రన్ అవుతూ ఉంటుంది బ్రెయిన్లో అదంతా. సో నాగార్జున నీకే అర్థం అవటం లేదా, ఇంకా గొడవే లేదు అని చెప్పి. బట్ దీని మీద కొద్దిగా డిస్కషన్ జరిగిద్ది, ఈ సాక్రిఫైస్ చేశాడా లేదా, తర్వాత సాక్రిఫైస్ చేసిన తర్వాత ఓట్అవుట్ చేశారా, సో దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి ఏంటి, బయటికి అక్కడ వేరే క్లాన్ వాళ్ళకి ఏం చెప్పాడు, సో వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు, ప్రేరణ రియాక్ట్ అయింది కదా, ఎందుకు రియాక్ట్ అయింది. సో ఈ డిస్కషన్ అయితే కానీ జరిగింది. బట్ దడ ఒక 5 స్టాంపులు 6 స్టాంపులు మాత్రం మనీ మీద పడ్డాయి. నిఖిల్ కూడా నాకు తెలిసి మనకే గుర్తుంటాడు. నెక్స్ట్ ప్రేరణ నిఖిల్కి వేసింది. సో ఐఎమ్ వెయిటింగ్, అందరూ మనీకి గుద్దేస్తే ఏముంది ఇందులో, సో అందరూ మనీకి గుద్దకూడదు కదా, ప్రేరణ సీత వీళ్ళ నుంచి నేను వెయిట్ చేస్తున్నా నిఖిల్కి ఎవరు గుద్దుతారని చెప్పి. అలాగే సోనియా కూడా ఎవరైనా గుద్దుతారేమో, అందరాట మీరే ఆడేస్తున్నారు అని చెప్పి అలా ఎవరు ఇటు సైడ్ బ్యాచ్లో ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కనిపించట్లేదు. ఈ విషయంలో మాత్రం యునైటెడ్గా హౌస్గా ఆడదామని చెప్పి కానీ క్లాన్ ఫస్ట్ పెట్టి హౌస్ని పడేశాడు అని చెప్పి అనిపించింది సార్ మాకు. మళ్ళీ అమ్మాయి డౌట్ ఏంటంటే నేనేం తప్పు చెప్తానేమో బయట వేరే మాకు అనిపించింది, మీ సంగతి మాకు తెలియదు, ఇది మా ఒపీనియన్, మాకు ఇక్కడ అనిపించింది అని చెప్పి ముందు రోజు చెప్పాడు కదా, హౌస్ కోసం ఆడాలి మనందరం యునైటెడ్గా ఆడాలి, ఇది అజ్ వర్సెస్ అజ్ కాదు, ఇది మనం వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నట్టు చెప్పాడాడు అని చెప్పి అనిపించింది. అంటే నాగార్జున నీకే కాదు ప్రేరణ, నాకు అనిపించింది, సీతకి అనిపించింది, సో ఆయనకు అనిపించిందంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ కూడా అనిపించింది అని చెప్పి. సో నేను ఇది కూడా చెప్తే కొంతమంది దీన్ని కూడా అర్థం చేసుకోలేదు, వాళ్ళ క్లాన్ చూసుకోవాలి కదా అని చెప్పి. ఇక్కడ క్లాన్ చూసుకునేది ఏం లేదు, అందులోంచి ఒక ఎలిమినేట్ అయితే ఏముండదు, ఎక్స్ట్రా ప్రయోజనాలు ఏమొస్తాయనో చూడాలి, అది రైట్. ఎక్స్ట్రా ప్రయోజనాలు ఏముంటాయి, మా అయితే ఒక రేషన్ ఇయటమో లేదంటే ఒక సేవింగ్ అవటమో ఏదైనా, అంతకు మించి బయటికి వెళ్ళిపోతారు అన్నది ఇది కూడా ఓవర్ థింకింగ్ యాక్చువల్లీ నిఖిల్ కూడా. మరి నాగార్జున దాన్ని కూడా క్వశ్చన్ చేస్తారులే తెలియదు కానీ టాస్క్ పేరు చెప్పు అని అడిగారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నాడు. మరి నువ్వు తీసేసింది ఎవరిని, అది కరెక్ట్ డెసిషనా నబీల్ని తీసేయటం అని చెప్పి. అగైన్ నబీల్ని తీసేయటం కూడా కరెక్ట్, అది ఒక పక్కన పెట్టేయండి, అది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో ఫిట్టెస్ట్ని తీసారని. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను చెప్పిన పాయింట్ ఇది, అందరూ అడిగే నాకు వచ్చిన క్వశ్చన్, నాగార్జున అడుగుతున్న క్వశ్చన్ ఇది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ పాయింట్స్ అడ్రస్ చేస్తున్నందుకు. ఆ థాట్ తన మైండ్లో ఎవరు ప్లాన్ చేశారన్నది కావాలి. ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు సీతతో మాట్లాడతాడు లైవ్లో, సీత చెప్పింది అరే ఇది మనం వర్సెస్ మనం కాదు కదా, కొంచెం చూడు నువ్వు నబిల్ అంటే నబిల్ అని ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట, తీసేస్తే మనం టాస్క్ అంటే పెద్ద ఇబ్బంది అయితే నవ్వుతాడు తన దగ్గర. నవ్వుతా అంటే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఓకే నబిల్ తీయడేమో అనిపించింది. లోపలికి వచ్చిన తర్వాత సోనియా ఎప్పుడైతే మణికంఠతో ఇనిషియేట్ చేస్తుందో ఒక డిస్కషన్, అందులో సోనియా క్లియర్గా మణికంఠని పుష్ చేసిద్ది. మణికంఠ ఏంటి వీకిని తీసేద్దాం అని ఉంటాడు, నబిల్ తీయటం మణికంఠకి అసలు ఇష్టం లేదు, ఎందుకంటే మణికంఠకి ఎవరైనా ఒకరు గెలిస్తే వైల్డ్ కార్డ్ నాపాలని చెప్పి ఆయన వైల్డ్ కార్డ్ కోసం అసలు అందరికన్నా ఎక్కువ ప్రెషర్ క్యారీ చేశాడు ఆయన. సో తీసేయాలని చెప్పి ఆయన 2 పేర్లు చెప్పినప్పుడు ఒకటే ఆదిత్యవం పేరు చెప్తాడు, ఎందుకంటే ఆదిత్యవం వీక్ అని చెప్పి ఆయన ఉద్దేశం. ఇక్కడ సోనియా పుష్ చేసిద్ది అనమాట, అరే నీ క్లాన్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ, నువ్వు క్లాన్ కోసమే కదా సాక్రిఫైస్ చేశాను అన్నావు అని చెప్పి. ఆయన క్లాన్ కోసం సాక్రిఫైస్ చేయలేదు, ఆయన టాస్క్ కోసం సాక్రిఫైస్ చేశాడు. అది కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేయట్లా. టాస్క్ ఏంటి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలాలి అని చెప్పి. సో ఈ క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఆ క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు, అప్పుడు వైల్డ్ కార్డ్ రాకుండా ఉంటుంది అని ఆయన భావం. ఆయన అది కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు సోనియా వల్ల కానీ నిఖిల్ వల్ల కానీ. సో సోనియా ఎప్పుడైతే పుష్ చేసిందో వీక్ కాదు మనం స్ట్రాంగ్ తీయలేదు అన్నప్పుడు అప్పుడు నిఖిల్కి మైండ్లో ఆ థాట్ వెళ్ళిందేమో అని అనుకుంటున్నా. దాని తర్వాత 3 ఇలా చెప్పాడు అనమాట, నాకైతే ఇలాగా ఉంది క్లాన్ కోసం, అంటే అదొక మోటో ఉంది, క్లాన్ కోసం కాకుండా హౌస్ కోసం అన్న మోటో ఉంది, నేను క్లాన్ సేవ్ చేసుకోవాలన్న మోటో ఉంది. ఆ క్లాన్ సేవ్ చేసుకునే మోటో అన్నది నాకు అర్థం కాదు. చాలామంది కూడా ఇదే విషయం, ఆయన క్లాన్ సేవ్ చేసుకున్నాడు తప్పే ఉందని. క్లాన్ సేవ్ చేసుకునేది ఏంది బాస్, నాకు అర్థం కాలేదు. క్లాన్ వెళ్ళిపోయిద్దా, క్లాన్ డిస్మాంటిల్ అయిపోతుందా, క్లాన్లో జనాలు బయటికి వెళ్ళిపోతున్నారా, అవి జరగలేదు కదా. సో ఇది కూడా ఓవర్ థింకింగే. సో నాగార్జున గారు అడిగారు అనమాట, నిఖిల్ అది కరెక్ట్ డెసిషనేనా నబిల్ని తీసేయడం అంటే, నాకెక్కడో మిస్బ్యాలెన్స్ అయినట్టు ఉందంటే నాగార్జున గారు సెటర్ అంట. మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అంటే ప్రేరణ నవ్వులు వాళ్ళందరికీ, అమ్మ నాగార్జున గారు కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నారని చెప్పి. నాకు ఎలా వేసింది, అమ్మ నాగార్జున గారు కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నారు, సో దీన్ని డీప్గా డిగ్ చేస్తారో లేదా అని తెలియాలి. నాగార్జున గారు టచ్ చేస్తారు కొన్నిసార్లు, దాన్ని డీప్గా తీసుకెళ్లరు. కరెక్ట్ అయిన హౌస్మేట్స్ ఉన్నారనుకోండి ఇక్కడ, వాళ్ళు డీప్గా తీసుకెళ్ళేదాకా వదలరు. లాస్ట్ ఇయర్ మనం చూసాం శివాజీ గారు లాంటి వాళ్ళు, ఆయన ఏంటి కరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి డిగ్ చేసి లోపల తీసుకెళ్ళి అప్పుడు వదిలేడు. మీరు కొన్ని ఎపిసోడ్స్ వస్తాయి అలా, ఇక్కడ ఎవరైనా లోపల తీసుకెళ్ళి నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అన్నది బయటికి తీస్తే అప్పుడు అది నిఖిల్ డెసిషనా లేదంటే ఎవరి డెసిషన్ అని చెప్పి ఏమి మిస్బెలెన్స్. నెక్స్ట్ నాగార్జున గారు, నువ్వు క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు నీ క్లాన్కి రావడానికే ఇష్టపడలేదు అవసంతా, అలా ఎందుకని ఆలోచించావా అని చెప్పి. సో ఇది కూడా నెక్స్ట్ పాయింట్. సో ఆ పాయింట్కి అక్కడ కట్ అయింది, మనకు చూపిస్తారనమాట ఏ మిస్బ్యాలెన్స్ అయ్యో. సో దాని తర్వాత ఇంకా క్వశ్చన్లు అడుగుతారనుకుంటున్నా. ఐ హోప్ నీకు లోపలికి రావడానికి ముందు ఇదే థాట్ ఉందా లేదా అని అడుగుతారనుకుంటున్నాను. సో ఓపెన్గా చెప్పు, కరెక్ట్గా చెప్పని. ఆయన ఖచ్చితంగా చెప్పలేండి నాకు నబిల్ తీసేయాలని లేదని, కానీ
బట్ అదొక సాటిస్ఫాక్షన్, అడిగితే బాగుండు అని చెప్పి. సరే నెక్స్ట్ ఏంటంటే నీ క్లాన్కి రావడానికి ఎవరు ఇష్టపడలేదు గమనించావా అంటే సరే ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఏం చేసినా మా ముగ్గురమే చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్ వాళ్ళకంటే. హౌస్ మేట్స్ మీకు నిజంగా అనిపిస్తున్నట్టు యాస్ సార్ అని చెప్పి అందరూ ఒకే ఏకదాటిగా వచ్చారనమాట. అంటే చూసావా అనిపిస్తుంది యునానిమస్ ఒపీనియన్ అని చెప్పి. నిన్న కూడా యష్మి వాళ్ళ క్లాన్లో ఉన్నా కూడా యష్మి ఏం చెప్పిందంటే అరే మీరు ఏదైనా మీ ముగ్గురు తీసుకుంటున్నారు, చివరికి ఏం ఫుడ్ వండాలన్నది కూడా మీరే తీసుకుంటున్నారు, నేను అట్లా వాషింగ్ బిల్ వచ్చే లోపల మీరు అన్ని డిసైడ్ చేసుకుంటారు, నన్ను ఒక ఒపీనియన్ కూడా అడగటం లేదండి. ఇంతకుముందు కూడా సీత అబ్జర్వ్ చేసింది, విష్ణు అబ్జర్వ్ చేశారు, ఇప్పుడు వచ్చిన వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అది నిఖిల్కి ఎందుకు ఎక్కట్లేదన్నది నాకు అర్థం కావట్లా. ఇంతమంది ఒక సైడ్ ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు నేను ఇంతమంది 5-6 ఉన్నది తినాలా లేదంటే ఒక్కరు తినాలా? అప్పటికి యష్మికి నామినేషన్ అప్పుడు గొడవైనప్పుడు వచ్చింది ఆయనకి థాట్, పృథ్వీతో షేర్ చేసుకున్నాడు అరే ఈవిడేమైనా మనల్ని రాంగ్గా పొట్రై చేస్తుందా అని చెప్పి. కానీ అగైన్ అందులో ఆయన రియలైజ్ చేయడం మరి పృథ్వీ ఏం చెప్పాడు మనకు చూపించలేదు. కానీ నేను సారీ చెప్పాడు ఆ రోజు రాత్రి కూర్చొని, సారీ నేను ఆ మాటలు అనకుండా ఉండాల్సిందని. ఎవరైనా ఇది సడన్గా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే అర్థం కాదు, కానీ లేట్ నైట్లు మన అన్సీన్ వీడియోలు ఎన్ని ఫాలో అయితే అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు ఈ పాయింట్లకి. వెళ్ళి సారీ చెప్పాడు, సారీ అది నేను అనటం అది రాంగే, సో అది నేను అనకుండా ఉంటాను ఇంకోసారి నుంచి, అలాగే ఇంకో మన డిస్కషన్స్ ఏమి బయట చెప్పను అది ఇది అని చెప్పి అలా చెప్తా ఉన్నాడు అనమాట. మొత్తానికి ఈ విషయానికి ఈరోజు ఒక తెర పడిద్దేమో అని అనుకుంటున్నా. ఇది మనం ప్రోమోలో చూసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకుందాం, ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అని చెప్పి. ఇంకా ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. పృథ్వీకి, సోనియాకి, ఆదిత్యకి ముగ్గురికి ఛాన్స్ ఉన్నాయి. నైట్ అయితే పృథ్వీకి, సోనియాకి ఛాన్స్లు ఉన్నాయి. ఇప్పుడైతే పృథ్వీకి, ఆదిత్యకి, సోనియాకి ముగ్గురికి ఛాన్స్లు ఉన్నాయి. సీక్రెట్ రూమ్ రెడీ చేసిన మాట వాస్తవమే, బట్ దాన్ని వాడతారా లేదా అన్నది కూడా డిసైడ్ అవ్వలేదు ఇంకా. అలాగే మణికంఠకి దడాదడ 5-6 పడేపాటికి ఓట్లు నాగార్జున గారు ఇచ్చేపాటికి కూడా నాకు తెలిసి మణికంఠ నేను అనుకుంటున్నాను బాగా డల్ అయిపోయి ఉంటాడు. డల్ అయిపోయి కొద్దిగా ఒక ఏమంటారు ఒక సాడ్ ఫీలింగ్ అనేది ఒకటి ఆయనకి జనరేట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మణికంఠను కనుక ఈ టైంలో తీసుకెళ్లి సీక్రెట్ రూమ్లో పెడితే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన కూడా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు టీంకి. సో ఏదైతే వస్తున్నాయి వార్తలు ప్రెజెంట్ అయితే మాత్రం రూమరే, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సోనియా ఎలిమినేట్ అవ్వదు అని నేను చెప్పట్లేదు, సోనియా ఎలిమినేట్ అవ్వచ్చు, సోనియా సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చు, మణికంఠ సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చు, సోనియా ఎలిమినేట్ అయినా రీఎంట్రీ కూడా అవ్వచ్చు. అన్ని ప్రాబిలిటీస్ ఇంకా ఓపెన్గా ఉన్నాయి. ఇంకొక 1 or 2 hours 7 దాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే అది మనకి కరెక్ట్గా కన్ఫామ్గా తెలిసిద్ది. ఒకవేళ అప్పుడు కూడా సోనియా ఎలిమినేట్ అయింది అనుకోండి, ఎంతమంది వచ్చింది కదా న్యూస్ అది రైటే అంటే నేను దానికి ఏం చెప్పలేను, ఎందుకంటే అవ్వలేదు కదా ఎపిసోడ్ షూట్ అనేది అవ్వలేదు కదా. సో అలాగే ఇంతకు ముందులా ఉండట్లేదు, లాస్ట్ ఇయర్ లాగా ఉండట్లేదు ఈ ఓటింగ్స్ ప్రకారం కానీ అలా ఏం అవ్వట్లేదు అనమాట. కొద్దిగా అటు ఇటుగా చేసి వాళ్ళు ఒక ఇది రన్ చేస్తున్నారు, ఒక 3-4 ఏవీలు రెడీ చేస్తున్నారు, చాలా హడావుడి చేస్తున్నారు. చాలా మందికి అక్కడ లోపల ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాలు ఏం తెలియట్లేదు చివరికి ఎగ్జిక్యూట్ అయ్యేదాకా. అదనమాట సంగతి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. ఏమైనా వస్తే ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ చేయడమో ఆ స్టోరీస్లో పెట్టడమో చూస్తూ ఉంటే, కుదిరితే ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఫాలో అని నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. సో ఏమైనా తెలిస్తే దాంట్లో అప్డేట్ చేస్తాను. అలాగే వీడియో లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ప్రోమో కూడా వస్తుంది, దానికి ఎపిసోడ్ గ్యాప్ ఉంటే ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఈ లోపల ఎవరు ఎలిమినేట్ అయ్యారని తెలిస్తే ఎలిమినేషన్ వీడియో కూడా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.